హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో మీ శైలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇదైతే విలేజ్లోనో థర్డ్ డే వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ ఏంటంటే లేచిన వెంటనే ఇంకా టిఫిన్లు అయితే ఒక పక్క స్టార్ట్ చేస్తున్నాము. మరో పక్క ఏంటంటే ఇంకా ఇవేంటంటే పచ్చి శనగలండి, అంటే పచ్చి వేరుశనగలు. ఇవి ముందు రోజు చెప్పాను కదా, మా ఆడపడుచు పనికి వెళ్ళిందని చెప్పి. ఇంకా అక్కడ ఏంటంటే వాళ్ళు ఇచ్చారంట, అంటే వేరుశనగ తీయడం కోసం పనికి వెళ్ళారు. అక్కడ ఏంటంటే మనీకి బదులు ఇలా వేరుశనగ అయితే ఇస్తారంట. సో ఇంకా అవైతే పట్టునొచ్చింది. మేమందరం కూడా ఉన్నాం కదా, తింటామని చెప్పేసి. అంటే పిల్లలందరికీ కూడా ఇలా వేరుశనగ ఏంటంటే ఉడకబెట్టిస్తే బాగా ఇష్టం, చక్కగా తింటారండి. అందుకనే ఇంకా వచ్చేటప్పుడు అవి పట్టునొచ్చింది. అయితే ఇవి ముందు రోజు నైటే తెచ్చింది. కాకపోతే నైట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా రాత్రిపూట అంటే ఉడకబెడితే అందరూ తింటే కడుపు నొప్పి ఏం వచ్చేస్తాయని చెప్పేసి ఇంకా నైట్ ఏంటి ఉడకబెట్టలేదు. అవన్నీ కూడా శుభ్రంగా కడిగేసి ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేశాము. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా వీటినైతే మళ్ళొకసారి కడిగేసి ఇంకా కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాము. ఇప్పుడు ఉడకబెట్టేసాం అనుకోండి, అంటే ఉదయం పూట నైట్ వరకు తింటారు కదా పిల్లలు అని చెప్పేసి, ఇంకా స్నాక్స్ గా కూడా అవుతాయి కదా అని ఇంకా వాటినైతే శుభ్రంగా కడిగేసి ఒక పక్క కుక్కర్ లో పెట్టేసాము. ఇంకా మరో పక్క అయితే నేను పిల్లలకి టిఫిన్ కోసం అని చెప్పేసి ఈ రోజు దోశలు అయితే వేస్తున్నామండి. చాలా మంది ఉన్నారు కదా, దోశలు అయితే చాలా ఎక్కువ చేసాం అనమాట. అయితే నేను ఒక్కదాన్నే చేయలేదు, మా ఆడపడుచు కూడా వచ్చింది. ఇద్దరం షేర్ చేసుకుంటూ అలా చేసుకున్నాము. అంటే నేను దోశలు వేస్తే తను చట్నీ చేయడం, లేదంటే నేను చట్నీ చేస్తే దోశలు వేయడం, ఇలా అన్నమాట. ఒక్కొక్క పని ఇద్దరం కూడా షేర్ చేసుకున్నాము. అయితే ఏంటంటే నేను సగం వరకు దోశలు వేసేసి కొద్దిగా చట్నీ చేసేసి ఇంకా నేనైతే ఇంకా దీపం పెట్టుకుందామని అనుకున్నాను. అయితే ఇంక తాను మిగతా దోశలన్నీ వేసుకుంటుంది. అయితే ఇంకా ఒక పక్క దోశలు అవుతున్నాయి. మరో పక్క ఏంటంటే ఇక్కడ పెరట్కొచ్చి పువ్వులైతే తీస్తున్నానండి, దీపం పెడదామని చెప్పేసి. అయితే ఇవి నందివర్ధనాలన్నమాట. చాలా చిన్న చెట్టు, పెద్ద చెట్టు ఏం కాదు, కొద్దిగా పువ్వులు అవుతాయి. అంటే పూజకి ఒక్కొక్క పటంకి ఒక్కొక్క పువ్వు అయినట్టు కొద్ది పువ్వులు వచ్చాయి. ఇంకా దాంతో పాటు ఇక్కడ ఏంటంటే కొన్ని చెట్లు అయితే ఉన్నాయండి. తులసి చెట్లు, ఇంకా బొప్పన పండు చెట్లు, కాకరకాయ చెట్లు ఇవి ఉన్నాయి. ఇవి కూడా ఈ మధ్య కాలంలోనే వేశారట మా అత్తయ్య గారు. అయితే అవి కూడా చాలా చిన్న చిన్న చెట్లు. ఇంతకు ముందు మా పెరట్లో పెద్ద పెద్ద చెట్లు ఉండేవండి. అంటే గులాబీ చెట్లు కానీ ఇలా నందివర్ధన ఇవన్నీ కూడా కొంచెం పెద్దవే ఉండేవి. తర్వాత అలాగా ఎవ్వరు దాన్ని అంటే మెయింటైన్ చేయలేక అవన్నీ కూడా తీసేశారు. అంటే మా అత్తయ్య గారు చనిపోయిన తర్వాత అవన్నీ కూడా పాడైపోయి తర్వాత నుంచి ఎవ్వరూ వేయలేదు. ఇప్పుడేంటంటే ఇంకా ఈ అత్తయ్య వీళ్ళు రావడంతోటి ఇంకా ఇలా చిన్న చిన్న మొక్కలు వేసి వీటన్నిటిని కూడా పెంచుకుంటున్నారనమాట. అంటే బయట కొనుక్కునే బదులు ఇంకా ఇంట్లోనే ఇలా మొక్కలు వేసుకుంటే పూజకైనా పువ్వులు అవుతాయి కదా అని చెప్పి చిన్న చిన్న మొక్కలు వేసి ఇలా చేశారనమాట. అయితే అక్కడ కొద్దిగా పువ్వులు తీసుకున్నా. కాకరకాయలు కూడా ఉన్నాయండి చిన్నవి. అవి కూడా తర్వాతకి అవుతాయి అనుకుంటాను. ఇప్పుడైతే చాలా చిన్నగున్నాయి. అయితే అక్కడ కొద్ది పువ్వులు తీసేసి ఇంకా నేనైతే దీపం అయితే పెట్టేసుకున్నా. సింపుల్‌గా పెట్టేసా. ఇంకా వీడియో ఏమి తీయలేదు. అయితే మా దేవుడి గది కూడాను వంటగది పక్కనే ఉంటుంది. చిన్న గదేని ఇంకా అక్కడైతే పూజ చేసేసాను. ఇంకా ఒక పక్క పూజ చేస్తుంటే ఇంకా మరో పక్క ఏంటంటే ఇంకా దోసలైతే వేస్తున్నానండి. అంటే పూజ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్‌లో కొద్దిగా పిండుంటే వాటితో దోసలైతే నేనే వేసేసాను. ఇంకా పిల్లలందరికీ టిఫిన్ ఇచ్చేసి ఇంకా తర్వాత అయితే ఇంక వంట అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు అంటే చికెన్ తెచ్చారనమాట. చికెన్ చేయమని చెప్పి నేను మా వారందరం వెళ్ళున్నాం కదా, అందుకే మా బావగారు చికెన్ తెచ్చారు, చికెన్ వండమని. కాకపోతే ఆ రోజు శుక్రవారం అండి, నేను చికెన్ తిన్ను. అంటే శుక్రవారం అసలు ఎన్వి తిన్ననమాట. అందుకని ఇంకా ఆ రోజు మా కోసం ఏంటంటే మళ్ళీ పొటాటో వేపేసాను. మా వారికి ఇంకా పిల్లలకి వీళ్ళందరికీ ఏంటంటే ఇంకా చికెన్ కర్రీ అయితే చేసేసాను. అయితే ఆ రోజు మా అత్తయ్య గారు ఏం చేశారంటే వాళ్ళ చెట్టు నుంచి కొంచెం మామిడి పళ్ళు అయితే తెచ్చారు. అంటే అవి మామిడి పళ్ళు కాదు, మామిడికాయలు కాదు, కొంచెం పుల్ల పుల్ల తీపి తీపిగా ఉన్నాయి. అవేంటంటే ఇంకా పచ్చడి చేయమని తెచ్చారండి. కాకపోతే అవి కొంచెం పుల్ల పుల్లగా తీపి తీపిగా ఉన్నాయి కదా, ఆవకాయ పెడితే అవి పాడైపోతాయని నేనైతే అక్కడ చెప్తున్నాను. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఏం పర్వాలేదమ్మా పెట్టేసి అన్నారు, కానీ నేనే ఇంకా చేయలేదు.
ఇంకా ఆ తర్వాత వంట అంతా అయిపోయిన తర్వాత ఇంకా అందరం తినేసిన తర్వాత ఇంకా ఇక్కడ వీళ్ళొచ్చి ఇంకా గంట కొడుతున్నారు చూసారండి. వీళ్ళు ఏంటంటే పొరపచ్చులంట. అంటే ఇంకా మన గోత్రంకి పొగుడుతారు. ఇంకా వాళ్ళు ఏంటంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఇలా వచ్చి మన గోత్రాన్ని ఇంకా మన ఇంట్లో వాళ్ళందరినీ కూడాను ఇంకా పొగిడి ఆశీర్వదిస్తారంట. ఇలా 5 సంవత్సరాలకు ఒకసారి వస్తారు. నేను ఇది ఎప్పుడోనండి మా పెద్దోడు సంవత్సరం పిల్లడైనప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇలానే పొగిడారు. ఇంకా అప్పుడు విన్నాను. మళ్ళీ ఇప్పుడు వింటున్నాను. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వినడం మాత్రం ఇదే ఫస్ట్ టైము. చాలా బాగా పొగుడుతారండి. 5 నిమిషాల పాటు అలాగా చెప్తారన్నమాట. ఇంకా వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి ఏంటంటే ఇంకా బియ్యం, కాయగూరలు, ఇంకా డబ్బులు, ఇంకా డ్రెస్ ఏమైనా ఉంటే ఇంకా అది ఇవ్వాలంట. అది ఆచారం. ఒకవేళ ఇలా ఏం చేయలేదు అంటే వాళ్ళు ఏదో ఒక రకంగా ఏదో ఒక మాట అనేసి వెళ్ళిపోతారంట. అదేంటో మరి నేనైతే ఇది విన్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇంకా వాళ్ళు ఏంటంటే మా అత్తయ్య గారు ఉండేటప్పుడు వాళ్ళకి భోజనం కూడా పెట్టేవారంట. ఇప్పుడు మా అత్తయ్య గారు ఇంకా ఇంట్లో ఎవరు ఉండట్లేదు కాబట్టి ఇంకా భోజనం ఏం పెట్టట్లేదు. ఇలా వచ్చిన ప్రతిసారి ఎంతో కొంత మనీ ఇచ్చేసి ఇంకా అలా పంపించేస్తాము. ఇంకా వాళ్ళైతే వచ్చి ఒక 5 నిమిషాల పాటు ఆగకుండా అలా పొగిడి ఇంకా వాళ్ళైతే ఇంకా మనీ తీసుకొని ఇంకా ఇలా దక్షిణ తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇది ఈవినింగ్ అన్నమాట. ఈవినింగ్ అయితే ఏంటంటే ఇంకా ఇంట్లో అయితే వేరుశనగ ఉన్నాయి కదండి ఉడకబెట్టినవి. ఇంకా వాటినైతే ఇంకా కూర్చొని అలా తింటున్నాము. అయితే ఇవేంటంటే కొంచెం లేతగా ఉన్నాయండి. అంత వేరం రావట్లేదు. అంటే విరుస్తుంటేనంటే అంటుకుపోతున్నాయి అనమాట. అంత వేరం రావట్లేదు. ఇంకోటి ఏంటంటే అంత టేస్ట్ గా కూడా ఏమీ లేవు. అదేంటో నాకు అంత నచ్చలేదు. కానీ ఏవో ఉన్నాయి కదా స్నాక్స్, ఇంకా ఆకలేస్తుంది ఈవినింగ్ టైప్ అని చెప్పేసి ఇంకా అలా కూర్చొని అయితే ఇంకా అందరం తినేస్తున్నాము. ఇంకా తినేసిన తర్వాత అందరం కలిసి బయటకు వెళ్దామని అనుకుంటున్నామండి. ఏంటంటే మా ఊరు పక్కన జాతర అయితే అవుతుంది. అంటే సంబరం అనమాట. మా ఊరు పక్క ఊర్లో సంబరాలు అయితే అవుతున్నాయి. అక్కడికి వెళ్దామని చెప్పేసి ఇంకా రెడీ అవుతున్నాం. దీనికోసమే ఒక 2 రోజుల నుంచి అయితే మా వారికి అయితే చాలా బ్రతిమలాడుతున్నామండి. పట్నెళ్ళండి అని చెప్పి. ఎందుకంటే ఇంకా ఎప్పుడు కూడా నేను ఇంతవరకు కూడా నాకు పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అయినా కూడాను ఎప్పుడు బయటకైతే వెళ్ళలేదు. అంటే మా ఊరు వెళ్తానే గాని ఇంట్లో ఉండేసి ఇంకా అన్ని పనులు చేసుకొని ఇంకా బయలుదేరిపోవడం తప్ప ఎప్పుడు బయటికి వెళ్లేదే లేదన్నమాట. ఈసారి ఎందుకో ఫస్ట్ టైం వెళ్ళాలనిపించింది. పిల్లలు కూడా వెళ్దామని అనేసరికి ఇంకా మా వారికి అయితే ఇంకా అలా బ్రతిమలాడితే సరే ఈవినింగ్ పట్నం వెళ్తానులే అని చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి ఈవినింగ్ ఏంటంటే మేము వెంటనే రెడీ అయిపోతున్నాము. ఎందుకంటే మళ్ళీ పట్నం వెళ్తారో అని చిన్న డౌట్ మీద వెంటనే బయలుదేరిపోయామన్నమాట. నేనైతే రెడీ అయిపోయాను. నేను రెడీ అయిపోయాను. పిల్లలు రెడీ అయిపోయారు. ఇక్కడైతే మా పూజకి కూడా రెడీ చేస్తున్నాను. నాకేంటంటే ఇంకా పిల్లలకి అంటే ఆడపిల్లలకి జడలు వేయడమన్నా రెడీ చేయమన్నా చాలా ఇష్టం అండి. నాకు ఆడపిల్లలు లేరు కదా. ఇంకా ఎవరికి చూసినా వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ జడేయాలి, వాళ్ళని రెడీ చేయాలి, ఇలా ఉంచాలి, అలా ఉంచాలి అని చెప్పేసి నాకు చాలా ఆశ అనమాట. కాకపోతే నాకు కుదరదు. ఇలా వచ్చిన ప్రతిసారి ఇలానే మా బూస్తాకైతే జడేస్తూ ఉంటాను. ఇంకా అంటే సంబరంకి వెళ్లే ముందు తనకైతే నేను పిలిచి మరీ జడేసేసాను. ఇంకా జడేసేసి ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా ఆటోలో అయితే ఇంకా పక్క ఊరికైతే వచ్చామన్నమాట. నేను, మా వారు, పూజిత, మా పెద్దోడు, మా చిన్నోడు 5గురం అయితే వచ్చాము. ఇంకెవరు రాలేదు. నిజంగా అండి నేనైతే ఫస్ట్ టైం ఇలా సంబరంకి అయితే రావడం. మా అమ్మ వాళ్ళ ఊర్లో సంబరాలు అవుతాయి. అంటే ఇంకా 10 ఇయర్స్కి ఒకసారి ఇలా పెద్ద పెద్ద సంబరాలు అవుతాయి. అప్పుడైతే బయటికి వెళ్ళేదాన్నే గాని ఇలా చిన్న చిన్న సంబరాలకి మాత్రం నేను ఎప్పుడూ వెళ్ళలేదు. అది కూడా మా ఊర్లో అయితే వెళ్ళలేదు. ఈసారి ఫస్ట్ టైం వచ్చేసరికి చాలా ఎగ్జైట్మెంట్ అయ్యాను. నాకైతే బాగా హ్యాపీ అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఉండి ఉండి కూడాను కొంచెం రిలాక్స్ గా ఉంటుందని చెప్పి ఇంకా అలా బయటకైతే వచ్చామన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడైతే చాలా రైడ్లు ఉన్నాయండి. ఇంకా లైటింగ్స్ పెట్టారు. ఇంకా చాలా అంటే స్టాల్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి అన్నమాట. అయితే ఫస్ట్ మేము ఏంటంటే కొన్ని రైడ్స్ ఎక్కుదామని చెప్పేసి ఇంకా నేను మా వారు ఎక్కలేదు. నేను, పూజిత, ఇంకా మా పెద్దోడు, చిన్నోడు మేము 4 కలిసి రైడ్స్ అయితే ఎక్కాం. ఫస్ట్ ఒక రైడ్ ఎక్కామండి. అయితే రైడ్ ఎక్కిన తర్వాత నాకు ఎందుకో కొంచెం భయం అనిపించింది. ఆ ఒక్క రైడ్ ఎక్కేసి ఇంకా దిగిపోయాను. తర్వాత ఇంకేం ఎక్కలేదు. మా పిల్లలు మాత్రం జైంట్ వీల్ కూడా ఎక్కారు. నాకు పిలిచారండి. కానీ ఎందుకు నాకు జైంట్ వీల్ చూడగానే చాలా భయం అనిపించింది. అందుకే ఇంకా నేను జైంట్ వీల్ కూడా ఎక్కలేదు. వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారండి.
ఫస్ట్ ఏంటంటే పిల్లలు మా పెద్దోడు భయపడలేదు కానీ మా చిన్నోడును ఇంకా పూజిత వీళ్ళిద్దరు ఏంటంటే ఫస్ట్ భయపడ్డారు బాగానేని. నేను వాళ్ళకి పంపించానే గానీ నాకెందుకో కొంచెం టెన్షన్, అనవసరంగా పంపించానేమో పిల్లలకి ఫుల్‌గా భయపడుతున్నారు అని అనిపించింది. కానీ వాళ్ళు దిగిన తర్వాత చెప్పారు అస్సలు భయపడలేదు. భయమేం అనిపించలేదు. హ్యాపీగా ఎంజాయ్ చేశామని చెప్పి. కానీ మాకేంటంటే బయట నుంచి చూసేటోళ్ళకి మాత్రం వాళ్ళు భయపడుతున్నారు. ఏంటబ్బా! అనవసరంగా పంపించామని మాకు టెన్షన్ ఉంటుంది. వాళ్ళకేం టెన్షన్ ఉండదు గానీ. ఇంకా అలాగా జెయింట్ వీల్ కూడా ఎక్కాము. అయితే జెయింట్ వీల్ ఎక్కాము. కానీ అక్కడ డాన్సింగ్ కార్ కూడా ఉందండి. అదైతే ఎక్కలేదు. మెయిన్‌గా మేము డాన్సింగ్ కారే ఎక్కుదాం అనుకున్నాము. కాకపోతే మేము ఎక్కిన దగ్గర ఏంటంటే ఇంక డాన్సింగ్ కార్ లేదు. పడవ ఒకటుంది. ఇంకా డాన్సింగ్ కార్ ఏంటంటే కొంచెం దూరంలో ఉందన్నమాట. ఇంకా అదైతే మేము చూడలేదు. మేము రిటర్న్ అయిపోతుంటే చూసాము. అయితే ఇంక సర్లే అని చెప్పేసి ఇంకా అది ఎక్కలేదు. అయితే పడవ ఎక్కుదాం అనుకున్నాం గానీ, ఇక్కడ చిన్న ప్రాబ్లమ్ వచ్చిందండి. ఏంటంటే అక్కడ సిగ్నల్స్ లేక ఫోన్‌పే అస్సలు పనిచేయలేదు. మేమేంటంటే ఫోన్‌పే ఉంది కదా అని చెప్పేసి అమౌంట్ చేతిలో పట్టుకోలేదు. ఇంకా అదొకటి కొంచెం ఇబ్బంది అయిందన్నమాట. ఇంకా ఫోన్‌పే పనిచేయలేదు. అమౌంట్ పట్టుకున్నాం కాకపోతే కొంచెం తక్కువ పట్టుకున్నాము. పిల్లలు ఏమైనా తింటారేమో అని చెప్పేసి ఇంకా అమౌంట్ ఏంటంటే ఇంకా తీయలేదన్నమాట. అందుకే ఇంకా ఏ రైడ్స్ కూడా ఎక్కలేదు. పిల్లలేంటంటే ఒక రింగ్ కూడా ఆడారండి. అంటే రింగ్ వేస్తారు కదా! అది కూడా ఆడారన్నమాట. ఇంకా అక్కడి నుంచి పిల్లలు ఇంకా వచ్చేసారు. ఇంకా రైడ్స్ ఏమి ఇంకా ఆడలేదు. తర్వాత ఏంటంటే పిల్లలు ఆకలి అనేసరికి ఇంకా వాళ్ళకి ఐస్ క్రీమ్స్, ఇంకా పానీపూరి, చాటు ఇవన్నీ ఇప్పించాము. నూడిల్స్ ఇవన్నీ తిన్నారు బానే అని. నేను మా వారు ఇంకేం తినలేదు. మా వారైతే చెరుకు రసం తాగారు. నాకేంటంటే ఆ రోజు శుక్రవారం కదా! ఇంకా ఎన్వి కలిసి ఉంటుందని చెప్పేసి నేనైతే ఇంక ఏమీ తినలేదండి. బయట అన్ని కలిపేస్తారు కదా! ఇంకెందుకులే అని చిన్న డౌట్‌తో నేను అసలు ఏమీ తినలేదు. పిల్లలకైతే ఇంకా బాగా తినిపించేసాము. ఇంకా తినిపించేసిన తర్వాత ఇంకా ముందుకైతే కాస్త వెళ్ళాము. అయితే చాలా ఎక్కువ మంది జనం ఉన్నారండి. ఆ జనం వల్ల ఏంటో చాలా వేడిగా అనిపించింది. అక్కడ అసలు ఎక్కువ సేపు ఉండలేకపోయామండి. ఇంకా ఒక 1 అవర్ ఇలా ఉండేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. అయితే ఇంకా ఆ ఊర్లోనే మా ఫ్రెండ్ కూడా ఉంది. అయితే తనైతే ఇంకా వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసింది గానీ నాకేంటంటే ఇంకా టైం సరిపోక ఇంకా వెళ్ళలేదు. వాళ్ళ ఇల్లు ఏంటంటే ఇంకొంచెం లోపలికుంటుంది. కొంచెం దూరం అన్నమాట. ఇంకా నడిచి వెళ్ళే టైం అంత లేక ఇంకా అంటే అప్పటికే 8:39 అయిపోతుంది. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పటికి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా వాళ్ళ ఇంటికైతే వెళ్ళలేదు. ఇంకా అంటే వాళ్ళ నాన్నగారైతే కలిస్తే ఇంకా అలా మాట్లాడేసి ఇంక మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంకా వచ్చే దారిలో ఏంటంటే పిల్లలకి ఇంకా నూడిల్స్ కనిపించాయి. అలాగే ఇంకా ఎగ్ రోల్ కూడా కనిపించింది. ఇంకా అవైతే పిల్లలైతే తీసుకుంటున్నారండి. అయితే జాతరలో మాత్రం నిజంగా ఇలాంటి స్నాక్స్ ఇవి తీసుకుంటే మాత్రం నిజంగా అండి చాలా మనీ పడుతుంది. చాలా తక్కువ ఇస్తున్నారు. చాలా కాస్ట్ అండి. అది కూడా హైజీన్‌గా లేదు. కాకపోతే పిల్లలు అడుగుతున్నారు కదా అని చెప్పి ఇవ్వడం తప్ప నిజంగా అస్సలైతే బాలేదండి. చూస్తుంటేనే ఏదోలా ఉంది. ఇంకా పిల్లలు కదా ఎప్పటికో ఒకసారి ఇలా తింటారని చెప్పేసి ఇంకా అన్నీ కూడా ఇప్పించలేదు. కొద్ది కొద్దిగా మాత్రమే ఇప్పించాము. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెమ్ తిన్నట్టు ఇంకా అలా తినేసారు. ఇంకా తినేసిన తర్వాత ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని స్టాల్స్ అయితే కనిపించాయి. ఆ స్టాల్స్‌లో ఏంటంటే కొంచెం పింగాణీ గిన్నెలు, ఇంకా జాడీలు ఇవైతే కనిపించాయండి. నాకైతే బాగా నచ్చాయి. తీసుకుందాం అనుకున్నాను గానీ, ఇంకా ఇక్కడి నుంచి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా రిటర్న్ అయ్యేటప్పటికి ఇంకా అవి ఇరిగిపోతాయేమోనని చెప్పేసి ఏమీ తీసుకోలేదు. కాకపోతే ఫస్ట్ టైమ్ జాతరకి వెళ్ళాను కదా! ఏవైనా తీసుకెళ్తే బావున్ను అని అనిపించింది. అంటే గుర్తుగా ఉంటాయి కదా! ఎప్పుడు వెళ్ళము. ఇలా ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి గుర్తుగా ఉంటుందని అనుకున్నాను. కాకపోతే ఎందుకో మరి ఇంక తీసుకోవాలనిపించలేదు. ఇంక తీసుకోలేదు. ఇక్కడ చూసారా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇవన్నీ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అండి. ఇంకా ఇవన్నీ కూడా బావున్నాయి. ఇవేంటంటే మనకి మీషోలో వీటిలో కూడా దొరుకుతాయి. ఇంకా అవన్నీ జస్ట్ చూసేసి ఇంకా రిటర్న్ అయితే ఆటోలో బయలుదేరిపోయామండి. మేము ఇంటి నుంచి 7:30కి ఇలా బయలుదేరాము. ఇంకా రిటర్న్ అయ్యే ఇంటికొచ్చేటప్పటికి 10 అయిపోయిందనమాట. ఇంకా ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.